7 to 9 బ్రేక్ఫాస్ట్, 12 to 1 లంచ్, మ్యాక్సిమం 6-6:30 వరకు డిన్నర్ చేసేసుకోవడం మంచిది. లంచ్కి ముందు డిన్నర్కి ముందు సలాడ్స్ తినడం అలవాటు చేసుకోండి. సలాడ్స్ అంటే క్యారెట్, కీరా, బీట్రూట్, పచ్చికూరగాయ లాంటివి తింటే వాటి నుంచి వచ్చే ఏదైతే ఉందో అంటే వాటి నుంచి ఏమొస్తుంది, నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. దానివల్ల రక్తనాళాలు డైలేట్ అవుతూ ఉంటాయి. అండ్ దాంట్లో ఉన్న ఫైబర్ ఇదంతా కూడా మనకి గట్ హెల్త్ క్లీనింగ్కి బాగా ఉపయోగపడుతుంది. అంటే చెడు టాక్సిసిటీ అంతా రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే దాంట్లో ఆల్కలైన్ నేచర్ అంటే ఆల్కలైజ్ చేయడం వల్ల మీ రక్తం కానీ మీ శరీరం కానీ ఆల్కలైజ్ అవ్వడం వల్ల శరీరంలో ఉన్న విషవాయువులు ఇవన్నీ కూడా బాగా సద్దుమణుగుతుంది, డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. సో లంచ్కి ముందు డిన్నర్కి ముందు సలాడ్స్ తినడం ఒక మంచి హ్యాబిట్గా మనం భావించవచ్చు. అండ్ నాన్ వెజ్ అనేది ఎంత తక్కువ తింటే అంత మంచిది. అంటే తినాలి అనుకుంటే రెడ్ మీట్ తగ్గించేసేయండి, తగ్గించి మనం వైట్ మీట్ తినడం బెటర్. అంటే ఫిష్ కానీ అండ్ నాటుకోడి లాంటివి తినడం బెటర్. అంటే హ్యాబిట్ ఉంటాయి. వీలైనంత మటుకు రెగ్యులర్గా బాగా హెవీ నాన్ వెజిటేరియన్స్ అంతా కూడా కొంతకాలం మనము అంత రిపేర్ అవ్వడానికి వెజిటేరియన్ ఫుడ్సే ఎక్కువ తినడం మంచిది. బ్రేక్ఫాస్ట్ టైంలో మనం వీలైనంత మటుకు మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అప్పుడప్పుడు మనం బ్రేక్ ఇవ్వడం, తినకుండా ఉండడం మంచిదే. దానివల్ల మన బాడీలో ఉన్న చెడు కణాలన్నీ కూడా క్లీన్ అయిపోతూ ఉంటాయి. బాడీ సెల్ఫ్గా టాక్సిన్స్ తీసేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. లేదా ఫ్రూట్స్కి పరిమితం అవ్వడం బెటరే. లేదా మిల్లెట్స్తో అంటే ఎక్కువగా మనం రైస్, వీట్ రిలేటెడ్ ఇడ్లీ, వడ లాంటివి కాకుండా మిల్లెట్స్తో తినండి. అలా మనము ఆన్ అండ్ ఆఫ్ మనం చేస్తూ ఉండాలి. వీలైనంత మటుకు 2 హెవీ మీల్స్ తీసుకొని ఓన్లీ 1 టైం చాలా లైట్ మీల్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. నైట్ కూడా మనం 6 o'clock వరకు లైట్ మీల్స్తోనే ఎండ్ చేసుకొని 8 to 9 లోపు బెడ్ మీదకి వెళ్ళిపోవాలి. 9 to మార్నింగ్ 5 o'clock మనకి ఖచ్చితంగా మనకి ఏం జరుగుతుంది, బాడీ రిపేర్ చేసుకోవాల్సిన టైం. సో ఆ టైంలో మనం చక్కటి నిద్రలో ఉంటే బాడీ సెల్ఫ్గా రిపేర్ చేసుకునే యాక్టివిటీ బాగుంటుంది. లేట్గా తిన్నాం అనుకోండి, రాత్రి రిపేర్ ఆపేసి కంప్లీట్గా మీ డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా రాత్రంతా డైజెషన్కే సరిపోతుంది. అంటే రిపేర్ ఆపేస్తుంది కంప్లీట్గా. సో రిపేర్ హీలింగ్ జరగాలి అని అంటే మీరు దయచేసి బై 6-6:30 లోపు డిన్నర్ కంప్లీట్ చేసుకోవడం మంచి దినచర్య. అలాగే గుండె జబ్బుల పరంగా మనము నాన్ వెజిటేరియన్ తగ్గించేయండి. అండ్ మీరు నేను చెప్పినట్టు ఫైబర్ ఇంటేక్ కానీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువగా మనము బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్స్లో ఎక్కువగా మనం తినడం అలవాటు చేసుకోవాలి. ఇది మన ఆహార నియమాలు అండ్ జీవన శైలి పరంగా.